నమస్కారం. మన డైలీ ఎనర్జీని, హార్మోన్లని కేవలం మనం తినే తిండితో, అది మన ఇండియన్ ఫుడ్తోనే ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? మనలో చాలామందికి ఇది అనుభవమే కదూ. కడుపు నిండా తిన్న కాసేపటికే ఎక్కడలేని నీరసం వచ్చేస్తోంది. అసలు పనిమీద దృష్టి పెట్టడమే కష్టమైపోతోంది. మరి ఎందుకిలా జరుగుతోంది? అయితే దీనికి కారణం మన శరీరంలో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ అన్నమాట. అదే ఇన్సులిన్ స్పైక్. సింపుల్గా చెప్పాలంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవడం. మన ఎనర్జీ లెవెల్స్లో ఈ అప్ అండ్ డౌన్స్కి అసలు కారణమిదే. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది. దాని గురించే మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ ఇన్సులిన్ స్పైక్ సమస్యకు పరిష్కారమేంటి? మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అదే ఫైబర్. ఇది మన ఎనర్జీని ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. ఫైబర్ అంటే కేవలం పీచు పదార్థం అని అనుకోకండి. ఇది మన బాడీలో ఒక న్యాచురల్ ఫిల్టర్లా పనిచేస్తుంది. మనం తిన్న ఫుడ్లోని షుగర్ని బ్లడ్లోకి స్లోగా రిలీజ్ అయ్యేలా చూస్తుంది. దానివల్ల ఇన్సులిన్ అమాంతం పెరిగిపోకుండా కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అవేంటంటే అన్ని క్యాలరీలు ఒకేలా ఉండవు. ఉదాహరణకి ఓ 200 క్యాలరీల సోడా తాగితే అది మన బాడీకి ఒక షుగర్ షాట్ ఇస్తుంది. కానీ అదే 200 క్యాలరీల మొలకలు తిన్నామనుకోండి, వాటిలోని ఫైబర్ వల్ల ఎనర్జీ నెమ్మదిగా రోజంతా నిలకడగా అందుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ జ్యూస్ వర్సెస్ ఫ్రూట్. ఒక గ్లాస్ జ్యూస్ తాగితే అందులోని షుగర్ నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అదే ఒక పండును పూర్తిగా తింటే దానిలో ఉండే ఫైబర్ అనే ఒక నెట్ ఆ షుగర్ని బంధించి గంటల తరబడి కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తుంది. అద్భుతం కదా? సరే, ఇదంతా బావుంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? మన భోజనం ప్లేట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. దీన్నే ప్లేట్ మెథడ్ అంటారు. చాలా సింపుల్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ ఫార్ములా ఏంటంటే ఈ గోల్డెన్ రేషియో. మన ప్లేట్ని ఊహించుకోండి. అందులో సగం ప్లేట్ ఆకుకూరలు, క్యారెట్, బీన్స్ ఇలాంటి కూరగాయలతో నింపేయాలి. మరి మిగిలిన సగం, అందులో ఒక క్వార్టర్ అంటే పావు వంతు పప్పు, పనీర్ లేదా చికెన్ లాంటి ప్రోటీన్ ఉండాలి. ఇంకో పావు వంతు బ్రౌన్ రైస్ లేదా జొన్న రొట్టె లాంటి మంచి కార్బ్స్ ఉండాలి. అంతే. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. మన ప్లేట్ను నింపడానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో. కూరగాయలు, ప్రోటీన్లు, మంచి కార్బోహైడ్రేట్లు. వీటితో మన భోజనాన్ని కలర్ఫుల్గా, హెల్తీగా మార్చుకోవచ్చు. ఇక్కడ చాలా పవర్ఫుల్ ఐడియా ఒకటుంది. ఆహారాన్ని మానేయడం కాదు, అప్గ్రేడ్ చేయడం. అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ లేదా జొన్నలు వాడడం, మైదాకి బదులుగా పొట్టుతీయని గోధుమ పిండి, జ్యూస్కి బదులుగా పండు మొత్తాన్ని తినడం. ఈ చిన్న చిన్న మార్పులే చాలా పెద్ద తేడాను చూపిస్తాయి. ఇప్పుడు మరో ముఖ్యమైన స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అదే భోజనం చేసే టైమింగ్. ఇది ఇన్సులిన్ మేనేజ్మెంట్లో ఒక నిజమైన గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మనం సాధారణంగా రోజుకి 3 సార్లు పెద్ద పెద్ద మీల్స్ తింటాం. కానీ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్లకి కాస్త ఇబ్బంది. ప్రతి భోజనం తర్వాత ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం ఆకాశానికి చేరతాయి. ఒక్కసారి ఈ గ్రాఫ్ చూడండి. బ్లూ లైన్ 3 పెద్ద భోజనాల వల్ల కలిగే ఎనర్జీ స్పైక్స్ అండ్ క్రాషెస్ని చూపిస్తుంది. అదే రెడ్ లైన్ చూడండి, ప్రతి 3 గంటలకు ఒక చిన్న మీల్ తీసుకోవడం వల్ల ఎనర్జీ ఎంత స్థిరంగా ఉందో చూపిస్తుంది. తేడా చాలా స్పష్టంగా ఉంది కదా? అంటే ప్రతి 2.5 గంటల నుంచి 3 గంటలకొకసారి తినడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ ఒక సముద్రపు అలలా మెల్లగా ప్రశాంతంగా ఉంటాయి. దీనివల్ల మధ్యాహ్నమొచ్చే నీరసం, అర్ధరాత్రి వచ్చే స్వీట్ క్రేవింగ్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న రూల్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఒక రోజు డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో కొన్ని శాంపుల్స్తో చూద్దాం. ఈ మీల్ ప్లాన్స్ చాలామందికి బాగా హెల్ప్ అయ్యాయి. ముందుగా ప్యూర్ వెజిటేరియన్స్ కోసం ఒక శాంపుల్ ప్లాన్. ఈ వెజ్ ప్లాన్ చూడండి. ఉదయాన్నే పెసరపప్పు దోశతో ప్రోటీన్ ప్యాక్డ్ స్టార్ట్. మిడ్ మార్నింగ్ స్నాక్గా ఫైబర్ ఎక్కువగా ఉండే జామపండు. లంచ్లో బ్రౌన్ రైస్, పప్పు, కూరగాయలతో మన ప్లేట్ మెథడ్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం. సాయంత్రం వేయించిన శనగలు, రాత్రికి తేలికగా ఉండే జొన్న రొట్టె. చూశారా? ప్రతి 3 గంటలకి ఫైబర్, ప్రోటీన్ ఉండేలా ప్లాన్ చేశాం. ఇప్పుడు గుడ్లు తినేవాళ్ల కోసం ఒక ప్లాన్ చూద్దాం. ఎగ్స్ తినేవాళ్లకి ఇదొక అద్భుతమైన ప్లాన్. బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్తో మంచి ప్రోటీన్ అందుతుంది. లంచ్లో రాజ్మా ఒక ఫైబర్ పవర్ హౌస్ లాంటిది, చాలాసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
సాయంత్రం మొలకలు, రాత్రికి ఎగ్ బుర్జీ. ఈ ప్లాన్లో ప్రోటీన్, ఫైబర్ రెండూ పుష్కలంగా ఉండి ఎనర్జీని రోజంతా నిలకడగా ఉంచుతాయి. ఇక చివరగా నాన్ వెజ్ తినేవాళ్ల కోసం ఒక శాంపుల్ ప్లాన్. నాన్ వెజ్ తినేవాళ్లు లీన్ ప్రోటీన్ మీద ఫోకస్ చేయాలి. గ్రిల్ చేసిన చికెన్, బేక్ చేసిన చేపలు చాలా మంచి ఆప్షన్స్. వాటితో పాటు మన ప్లేట్లో సగం భాగం కూరగాయలతో నింపడం అస్సలు మర్చిపోకూడదు. పడుకునే ముందు గుమ్మడి గింజల లాంటివి తీసుకుంటే రాత్రంతా బాడీ రిపేర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. వెళ్లే ముందు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టిప్. దీన్ని మనం ఒక గోల్డెన్ రూల్ అని పిలుచుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ట్రిక్, కానీ నమ్మలేనంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. భోజనం చేసేటప్పుడు ఫస్ట్ కూరగాయలు లేదా సాలాడ్ తినండి. అది కడుపులో ఒక ఫైబర్ మ్యాట్ లాగా ఏర్పడుతుంది. ఆ తరువాత అన్నం లేదా రొట్టె తిన్నప్పుడు ఈ ఫైబర్ మ్యాట్ షుగర్ అబ్జార్ప్షన్ను బాగా స్లో చేస్తుంది. తినే ఆర్డర్లో ఈ ఒక్క చిన్న మార్పు ఇన్సులిన్ స్పైక్ను దాదాపు 30% వరకు తగ్గిస్తుంది. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే అన్నీ ఒకేసారి మార్చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టండి. అది జ్యూస్ బదులు పండు తినడమా, లేక భోజనానికి ముందు సలాడ్ తినడమా? గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన జీవితమనే ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది.